మనం తిరుపతి నుంచి తిరుమలకైతే ఎలక్ట్రికల్ వెహికల్‌లో వెళ్తున్నామండి. ఎలా వెళ్ళామో చూద్దాం రండి. తిరుమలకి చేరుకున్నాక మనకి డైరెక్ట్‌గా రూమ్ దగ్గరైతే వెహికల్ ఆపడం జరిగింది. మనం తిరుమలలో రూమ్‌కైతే వచ్చేసామండి. సో, రూమ్ అయితే ఎలా ఉందో చూద్దాం పదండి. సో, మనమైతే తిరుమలలో తిరిగి తిరిగి టైర్డ్ అయిపోతాం కాబట్టి రూమ్ అనేది మంచిది తీసుకోవాలి మనం ఖచ్చితంగా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల్ మేఘ్నా వ్లాగ్స్. హాయ్ గాయస్, మనమైతే ఇప్పుడు నెల్లూరు టు తిరుపతి బస్ జర్నీ ఎలా ఉంటుంది, ఎలక్ట్రిక్ వెహికల్లో కానీ ఇందిరా బస్సులు, మంచి బస్సులు ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూపిస్తున్నాం. బయలుదేరదాం, లెట్స్ గో. సో, మనం నెల్లూరు బస్ స్టాండ్‌కి అయితే వచ్చేసాం. సో, మనం ఇవాళ వెళ్ళే బస్ అయితే ఇందిరా ఏసీ కోచ్ అండి. నెల్లూరు టు తిరుపతికైతే వెళ్తున్నాం. ఇది విజయవాడ నుంచి అయితే వస్తుంది. మనం ముందుగా బుక్ చేసుకోవచ్చు. ఎవ్రీడే 8:30 టు 8:45 మధ్యలో అయితే ఉంటుంది. సో, దీనికైతే పర్ హెడ్ 320 రూపీస్ అయితే పడింది మాకైతే. సో, బయట ఎండ ఉన్నప్పుడు, ఎండాకాలం అప్పుడు కానీ ఈ బస్సులో హ్యాపీగా ఫ్యామిలీతో అయితే వెళ్ళొచ్చు. సో, 9:00 అయితే బస్ బయలుదేరింది. సో, ఇదైతే మధ్యలో సింగిల్ స్టాప్, నాయుడుపేటలో అయితే సింగిల్ స్టాప్ అయితే ఉంటుంది. సో, ఎలక్ట్రిక్ వెహికల్ 9:00 అయితే ఉంటుంది ఎవ్రీడే. అదైతే డైరెక్ట్‌గా ఉంటుందండి తిరుపతి దాకా అయితే. సో, మేమైతే సింగిల్ స్టాప్‌లో తిరుపతి బస్ స్టాండ్ నుంచే మనకి తిరుమలకి వెళ్ళడానికైతే బస్సెస్ అక్కడే ఉంటాయి. సో, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఖచ్చితంగా ఎక్కండి. ఎందుకంటే పొల్యూషన్ ఫ్రీ కాబట్టి. సో, మనకి అక్కడ ఎక్కితే టికెట్ మాత్రం అలిపిరి దగ్గర అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో, టికెట్ పర్ హెడ్ వచ్చేసి 110 రూపీస్ అయితే పడింది. సో, మనకైతే అక్కడి నుంచి హ్యాపీగా బస్ ఎక్కి మన అలిపిరి గేట్ దగ్గర అయితే ఖచ్చితంగా చెకింగ్ అయితే ఉంటుంది. అక్కడ ప్రతి పర్సన్‌ని, ప్రతి బ్యాగ్‌ని అయితే చెక్ చేస్తారు. అక్కడ దిగి మన బస్‌కి మనం ముందరికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడైతే చెకింగ్ అనేది ఉంటుంది. చెక్ చేసుకొని బ్యాగ్స్ అయ్యి మనం చెక్ చేసుకొని తిరిగి మనం అదే బస్ అయితే ఎక్కి తిరుమలకి అయితే బయలుదేరడానికి రెడీ అవుతున్నాము. సో, మనమైతే తిరుమలకి అయితే బయలుదేరేసాము. 20 మినిట్స్‌లో అయితే తిరుమలకి చేరుకునేస్తది బస్ అయితే. సో, మనమైతే హ్యాపీగా బయట ఎండ ఎలా ఉందో చూస్తున్నారు కదా! అంత ఎండలో ఫ్యామిలీతో వెళ్ళాలంటే ఏసీ అయితే చాలా కంఫర్టబుల్‌గా ఉంటది. అందుకు మనకి ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేవి ఖచ్చితంగా కావాల్సి ఉంటది. మనకి వెళ్తున్నప్పుడు సీనరీస్ కూడా కొంచెం పైన కూర్చున్నారంటే సీనరీస్ అన్ని చాలా బాగా కనిపిస్తాయి. సో, మనం సీనరీస్ చూసుకుంటూ తిరుమలకైతే వెళ్ళొచ్చు. నువ్వు నీ కళ్ళతో చూసావా? కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్, ఏరే లెవెల్ వర్మ. సో, మనం సీనరీస్ అంటూ చూసుకుంటూ తిరుమలకి అయితే చేరుకునేసాం ఫ్రెండ్స్. సో, తిరుమలకి చేరుకున్నాక మనమైతే డైరెక్ట్‌గా మనకి రూమ్ దగ్గరే బస్ అనేది ఆపాడు. సో, మేము వెళ్తున్న రూమ్ అయితే ఇదేను. పోలీస్ గరుడ రెస్ట్ హౌస్. సో, వెనక నుంచి అయితే వ్యూ ఇది. సో, మనకైతే ఇక్కడ ఓన్లీ ఏపీ పోలీస్ పర్సనల్స్‌కి మాత్రమే ఇస్తారు. ఇది ఎంట్రన్స్ అండి, ఇది రిసెప్షన్ ఇది. సో, మనమైతే రూమ్ తీసుకున్నాం. రూమ్ ఎలా ఉందో చూద్దాము. సో, ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇదే మనకి ఈ బిల్డింగ్ అనేది. సో, మనకైతే 108 రూమ్ వచ్చింది. ఎలా ఉందో చూద్దాం పదండి. సో, మనకైతే ఇక్కడ ఓన్లీ ఏపీ పోలీస్ పీపుల్‌కి మాత్రమే ఇస్తారు. లేకపోతే వాళ్ళ ఫ్యామిలీస్‌కి ఇస్తారు. సో, మనమైతే రూమ్ తీసుకున్నాం. చూసారు కదా ఎంత బాగుందో. మనకి రూమ్ అనేది మస్ట్ అండ్ షుడ్ అండి. ఎందుకంటే మనం అంత అలసిపోయినప్పుడు రూమ్‌లో రిలాక్స్ అవ్వాలి. నెక్స్ట్ హీట్ వాటర్ అనేది ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే చల్లగా ఉంటుంది కాబట్టి క్లైమేట్. సో, రెస్ట్ తీసుకొని మంచి న్యాప్ వేసి ఈవినింగ్ బయటకైతే వచ్చేసాము. సో, అలా తిరుమలని ఎక్స్ప్లోర్ చేద్దామని బయటకైతే వచ్చాము. లోకల్‌లో మీరైతే ఏ ప్లేసెస్ తిరుగుతున్నారో కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే నేను కూడా కొన్ని ప్లేసెస్ అయితే తిరిగాను. సో, లోకల్‌లో చాలా ప్లేసెస్ ఉంటాయి. అలా బయటికెళ్ళకుండా మేమైతే తిరుమలలోనే తిరుగుతున్నాము. సో, మీరు తిరుమలకి ఒక ఇయర్‌కి ఎన్ని సార్లు వస్తారో కామెంట్ అయితే చేయండి. నేనైతే 2 టైమ్స్ పక్కాగా వస్తాను చిన్నప్పటి నుంచి. సో, ఖచ్చితంగా మీరు ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ముందు మంచి కంటెంట్ అయితే ఇస్తాను. సో, మనమైతే తిరుమలలో దర్శనం అయిపోగానే ఫ్రంట్ వ్యూకి అయితే వచ్చాం మనము. ఆ సైడ్ వెళ్తున్నాం చూడండి, అదే ఇది దారంతా. సో, మనకైతే కొబ్బరికాయ కొట్టే ప్లేస్ అయితే మీకు ఐడియా ఉంది కదా! ఇక్కడి నుంచి అయితే కొబ్బరికాయ కొట్టి దేవునికి దండం పెట్టుకుంటారు. సో, మనం ఇక్కడి నుంచి వ్యూ పాయింట్ అనేది చూడండి. ఎంతోమంది 24 గంటలు తిరుమల ఎప్పుడు రద్దీగా ఉంటుందండి. సో, ఎంతమంది ఉన్నారు చూస్తున్నారు కదా! సో, అదే మాడ వీధుల్లో నడుచుకుంటూ మీరు ఇట్లా వచ్చారంటే తిరుమలలో ఫస్ట్ వెంకటేశ్వర స్వామిని చూసే ముందు వారాహి స్వామిని చూడాలని మీకు ఎంతమందికి తెలుసో తెలిస్తే కామెంట్ అయితే చేయండి. మేమైతే అక్కడికే బయలుదేరుతున్నాము. ఫస్ట్ మనం వారాహి స్వామిని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాం గాయస్. సో, మనం వారాహి స్వామిని దర్శనం చేసుకోవాలంటే ఎటు వెళ్ళాలంటే మాడ వీధుల్లోంచి స్ట్రైట్‌గా వస్తే మనకి ఫస్ట్ లెఫ్టే వారాహి స్వామి దర్శనానికి అయితే దారి ఉంటుంది. సో, ఇది నైట్ 9:00కి క్లోజ్ చేస్తారు కాబట్టి మీరు ఆ టైమింగ్స్ అనేవి చెక్ చేసుకోండి. ఖచ్చితంగా వారాహి స్వామిని దర్శనం అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే వారాహి స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి. సో, మనం చేసుకున్న తర్వాత వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంకి అయితే బయలుదేరాము. సో, నేను ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను. తర్వాత ఇప్పుడే తినడానికైతే వెళ్తున్నాను గాయ్స్. చాలా బాగుంది సీనరీ అయితే. ఇక్కడ కొన్ని లక్షల మందికి అయితే డైలీ 3 పూట్ల అన్నం పెడుతున్నారు.
సో మేము కూడా అయితే అన్నప్రసాదం టేస్ట్ చేయడానికి వచ్చాం. ఫస్ట్ టైం అయితే టేస్ట్ చేస్తున్నాం. కానీ ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, అన్నప్రసాదం మాత్రం ఖచ్చితంగా టేస్ట్ చేయండి. ఎందుకంటే చాలా బాగుంది. అన్నం, పప్పు, తాలింపు, స్వీటు అన్నీ అయితే వేస్తున్నారు. ఖచ్చితంగా మీరైతే ట్రై చేయండి, వేడి వేడిగా తినండి, స్వామివారి పుణ్యం పొందండి. సో ఫ్రెండ్స్, ఫుల్ వీడియో అయితే తీశాను. తిరుమల లోపల మెయిన్ గుడి సరౌండింగ్స్ ఏరియా అన్ని వీడియో అయితే తీయడం జరిగింది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మరిన్ని వస్తాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే గైస్. ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, దర్శనానికి అయితే వెళ్తున్నాం. తప్పకుండా ఆధార్ కార్డ్ అవి మర్చిపోవద్దు, ఖచ్చితంగా అండి. మనం ఈరోజు అయితే అంగ ప్రదక్షిణ అయితే చేసుకున్నాం. అంగ ప్రదక్షిణకి అయితే వెళ్తున్నాం. ఎలా ఉంటుందో మీకు ముందు చూపిస్తాను. సో కొన్ని అయితే నేను విషయాలు షేర్ చేసుకుంటున్నాను అంగ ప్రదక్షిణ గురించి. కొన్ని విషయాలు అయితే చూపిస్తాను గాయస్. వెళ్దాం పదండి. సో మనమైతే ఉదయాన్నే 12కి అయితే మనం బయలుదేరాల్సి ఉంటుంది. 12:30 కలా మనం 1 o'clockకి మనకు స్లాట్. అక్కడ మనకు వైకుంఠం 1కి అయితే వెళ్ళాలి. 300 రూపీస్ దర్శనం ఉంటుంది కదా, సో ఆ ప్లేస్కి అయితే వెళ్ళాలి. సో ఇదేనండి వైకుంఠం 1కి అయితే మనం వచ్చాము. వైకుంఠం 1 నుంచి సో ఇలాగ మేల్ అయితే ఓన్లీ కింద పంచ, పైన బన్నీని కూడా వేసుకోకూడదు. సో ఇలా అయితే ఉండాలి. సో మనకైతే అంగ ప్రదక్షిణకి మెయిన్ ఏంటంటే మనం తడి బట్టలతో అయితే అంగ ప్రదక్షిణ చేయాలి. అంగ ప్రదక్షిణ అంటే స్వామివారి గర్భగుడి చుట్టూ పొర్లు దండలు పెట్టాలి. లేడీస్ అయితే పంజాబీ డ్రెస్ ఆర్ శారీ వేసుకోవాలి. ఫస్ట్ లేడీస్ని వదులుతారు. ఎగ్జాక్ట్గా 2 o'clock అయితే లేడీస్ని వదులుతారు. సో లేడీస్ని వదిలిన తర్వాత జెంట్స్ని అయితే వదలడం జరుగుతుంది. ఫస్ట్ లేడీస్ వెళ్తారు, తర్వాత జెంట్స్ వెళ్తారు. సో నేను లోపల దాకా అయితే తీసుకెళ్ళాలి మొబైల్. సో మొబైల్ అయితే లాస్ట్కి ఇచ్చేయడం జరిగింది. సో మనం ఉదయాన్నే 4 o'clock బయటకు వచ్చాం. మంచి ఎలా ఉందో చూడండి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మంచిగా దర్శనం చేసుకున్నాం. 4 గంటలకి ఫస్ట్ దర్శనం చేసుకోవడం అనేది చిన్న విషయం అయితే కాదు. సో రాత్రి అంతా ఫుల్గా నిద్రపోయి ఉదయాన్నే లేచి టిఫిన్ అనేది చేసి హ్యాపీగా మనం సేమ్ ఎలక్ట్రిక్ వెహికల్లో అయితే రిటర్న్ టు తిరుపతికి అయితే వచ్చేసామండి. తిరుపతికి వచ్చేసి అక్కడి నుంచి అమరావతి బస్ అయితే బై విజయవాడకు ఉండింది. మనం నెల్లూరులో దిగాలి కాబట్టి అమరావతి బస్ అయితే ఎక్కేసాము. 400 per head అయితే టికెట్ కాస్ట్ పడింది. సో మనకి బస్ ఎక్కగానే పవన్ కళ్యాణ్ సినిమా అత్తారింటి ధర అయితే పెట్టారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే లైక్ చేసుకోండి. సో మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఈ వీడియో షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.